హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో చూద్దాం. ఈ వీడియో మనకి తెలుగు ఫాంట్లో ఉంటుంది. ఆల్రెడీ ఇదే వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్లో అప్లోడ్ చేశాను. ఇంగ్లీష్ ఫాంట్ వీడియో చూడాలనుకుంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే రీసెంట్గా నేను అప్డేటెడ్ హూయిస్కు వీడియోస్ కూడా ఇంగ్లీష్ తెలుగు ఫాంట్స్లో అప్లోడ్ చేశాను. అవి కూడా చూడకపోతే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, యాక్చువల్గా 2014 బిఫోర్ అంటే 2014కి ముందు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ ఉండేవి. తర్వాత ఏం జరిగిందంటే 2 జూన్ 2014 2 జూన్న తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడు, తెలంగాణ రాష్ట్రం ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది అంటే 29వ రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు ఒక స్టేట్ యాడ్ అవడంతో 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేంజ్ అయ్యాయి. తర్వాత ఏం జరిగింది మళ్ళీ అంటే 31 అక్టోబర్ 2019 సంవత్సరంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ మరియు లడాఖ్గా విభజించడం జరిగింది. అప్పుడు ఒక రాష్ట్రం మైనస్ 2 కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు యాడ్ అవడంతో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా అయితే మారాయి. తర్వాత మళ్ళీ 26 జనవరి 2020 రిపబ్లిక్ డే రోజున దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ 2 వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒకటిగా మెర్జ్ చేశారు. అప్పుడు ఫైనల్గా 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా అయితే అవ్వడం జరిగింది. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. స్టాటిక్ జీకే పరంగా ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే 2 జూన్ 2014. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఎప్పుడు విభజించబడింది, లేదా జమ్మూ లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, లేదా ఆర్టికల్ 370ని ఎప్పుడు రద్దు చేశారో అడిగితే 31 అక్టోబర్ 2019. అలాగే దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ ఎప్పుడు కలిసిపోయి ఎప్పుడు మెర్జ్ చేశారంటే 26 జనవరి 2020. స్టాటిక్ జీకే పరంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాష్ట్రాలు 28 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మనం రాజధాని, గవర్నర్, ముఖ్యమంత్రి, పార్టీ అయితే తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, పార్టీ నేమ్ టీడీపీ తెలుగుదేశం పార్టీ. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఈటానగర్, గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ పేమ ఖండో, పార్టీ నేమ్ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. జీ అంటే మనకి గవర్నర్, సీఎం అంటే చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. అస్సాం క్యాపిటల్ దిస్పూర్, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. బీహార్ క్యాపిటల్ పాట్నా, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, పార్టీ నేమ్ జనతాదళ్ యునైటెడ్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ ఉండేది, తర్వాత నయా రాయ్పూర్ గాను, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం అటల్ నగర్ గాను అయితే పేరు మార్చారు. గవర్నర్ రామన్ దేకర్, ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి, పార్టీ నేమ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. గోవా క్యాపిటల్ పనాజీ, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్, పార్టీ నేమ్ బీజేపీ. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్, గవర్నర్ ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, పార్టీ నేమ్ బీజేపీ. హర్యానాకి, పంజాబ్కి కామన్ క్యాపిటల్గా చండీగఢ్ ఉంటుంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, పార్టీ నేమ్ బీజేపీ. మనకి హూయిస్కు అప్డేటెడ్ పీడిఎఫ్స్ మార్చ్ మంత్కి సంబంధించి హూయిస్కు, ఇంటర్నేషనల్ హూయిస్కు, సీఎంస్ అండ్ గవర్నర్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే ఫార్మాట్లో పీడిఎఫ్ అప్డేట్ చేయడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవే కాకుండా మంత్లీ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా, అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కూడా మనకి వెబ్సైట్లో ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగులో ప్రింట్ తీసుకునే ఫార్మాట్లోనే ఉంటాయి. కలర్ఫుల్గా మనకి హైలైట్ చేసి కూడా మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి రెడ్ కలర్, గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా అయితే మనకి మెటీరియల్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వేసవి రాజధాని సిమ్లా, శీతాకాలపు రాజధాని ధర్మశాల, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖవీందర్ సింగ్ సుకు, పార్టీ నేమ్ కాంగ్రెస్. ఓకే, కొన్ని రాష్ట్రాలకు వేసవి, శీతాకాలపు సమ్మర్, వింటర్ క్యాపిటల్స్గా 2 ఉంటాయి. జార్ఖండ్ రాజధాని రాంచీ, గవర్నర్ సంతోష్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు, గవర్నర్ తవర్ చంద్ర గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నేమ్ కాంగ్రెస్.
కేరళ రాజధాని తిరువనంతపురం, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి పినరాయి విజయన్, పార్టీ నేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, గవర్నర్ మంగూభాయ్ సి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, పార్టీ నేమ్ బీజేపీ. మహారాష్ట్ర రాజధాని ముంబై, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ నేమ్ బీజేపీ. మణిపూర్ రాజధాని ఇంపాల్, గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. యాక్చువల్గా మనకి మణిపూర్లో బీరేన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు బీజేపీ. బట్ రీసెంట్గా అక్కడ ఇష్యూస్ జరగడంతో ఇక్కడ ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మణిపూర్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్స్ రూల్ అయితే నడుస్తుంది. ఎవరు కూడా ముఖ్యమంత్రిగా లేరు. ఈయనైతే తొలగడం జరిగింది ముఖ్యమంత్రిగా. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్, గవర్నర్ సిహెచ్ విజయశంకర్, ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్, గవర్నర్ విజయ్ కుమార్ సింగ్, గవర్నర్ విజయ్ కుమార్ సింగ్, చీఫ్ మినిస్టర్ లాల్దు హోమం, పార్టీ నేమ్ జొరమ్స్ పీపుల్స్ మూవ్మెంట్. నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా, గవర్నర్ లా గణేశన్, చీఫ్ మినిస్టర్ నిఫియూ రియో, పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్, గవర్నర్ కంబంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంజీహి, పార్టీ నేమ్ బీజేపీ. పంజాబ్ హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్ అని చెప్పుకున్నాం కదా. అలాగే గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి భగవత్ మాన్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, గవర్నర్ హరిభవ్ కిసాన్ రావు బాగ్దే, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్, గవర్నర్ ఓంప్రకాష్ మాథూర్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామంగ్ లేదా పిఎస్ గోలే, పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా. తమిళనాడు రాజధాని చెన్నై, గవర్నర్ ఆర్ఎన్ రవి, చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ద్రావిడ మునిత్ర కజగం, పార్టీ నేమ్. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, పార్టీ నేమ్ కాంగ్రెస్. త్రిపుర రాజధాని అగర్తల, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరాఖండ్ శీతాకాలపు రాజధాని డెహ్రాడూన్, వేసవి రాజధాని గైర్సేన్, గవర్నర్ గుర్మీర్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, పార్టీ నేమ్ బీజేపీ. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ నేమ్ తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు 8కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేర్ గా ఉండేది. దీన్ని శ్రీ విజయపురంగా అయితే పేరు మార్చారు. అండమాన్ నికోబార్ నూతన రాజధాని నామము విజయపురం, శ్రీ విజయపురం. అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి లేదా దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ క్యాపిటల్ చండీగఢ్, అడ్మినిస్ట్రేటర్ పంజాబ్ గవర్నర్ గా ఉన్న గులాబ్ చంద్ కటారియా గారు చండీగఢ్కి అయితే అదనపు బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డియు రెండింటిని మెర్జీ చేశారు కదా. వీటి క్యాపిటల్ డామన్, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. వీటికి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ప్రాఫుల్ కోడా పటేల్ గారే లక్షద్వీప్ కూడా అడ్మినిస్ట్రేటర్ గా అడిషనల్ చార్జ్ అయితే తీసుకున్నారు. లక్షద్వీప్ రాజధాని కవర్తి. పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి, లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాసనాథన్, చీఫ్ మినిస్టర్ ఎన్ రంగస్వామి, పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్. ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఓకే, ఢిల్లీలో కూడా రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా. చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ తిరిగి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ప్లేస్ లో. సో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పార్టీ నేమ్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. రీసెంట్ అప్డేట్ ఇంపార్టెంట్ మనకి. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా, అలాగే మణిపూర్ లో ప్రెసిడెంట్స్ అనేది రావడం జరిగింది. అలాగే లడాక్ వేసవి రాజధాని లేక్, శీతాకాలపు రాజధాని కార్గిల్, లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా. జమ్మూ అండ్ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాలపు రాజధాని జమ్మూ, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా. సో ఇది అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ తెలుగు ఫాంట్ వీడియో, ఇంగ్లీష్ ఫాంట్ వీడియో, అలాగే హూయిస్ కు కూడా ఇంగ్లీష్ తెలుగులో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. మణిపూర్ యొక్క గవర్నర్ ఎవరు అన్నది గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లో వీడియోని షేర్ చేయండి. ఇదే నాకు చేసే మీరు హెల్ప్ వల్ల. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.